ఫ్రెండ్స్, ఈ రోజుల్లో తిండి నీళ్లు లేకపోయినా ఉంటున్నారేమో కానీ నెట్వర్క్ లేకుండా అస్సలు ఉండలేకపోతున్నారు. అలాంటి నెట్వర్క్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల మనుషులకి, పక్షులకి, జంతువులకి ఎంతో ప్రమాదం అని మనకి తెలిసినా సరే నెట్వర్క్ లేనిదే మనకి ఏ ఒక్క పని కూడా జరగట్లేదు. సో మనకి నెట్వర్క్ అనేది ఎంత అవసరమో అంతే ప్రమాదం కూడా. ఇది గుర్తు పెట్టుకోండి. అంత ఇంపార్టెంట్ అయిన నెట్వర్క్ సమయానికి మనకి అందుబాటులో లేకపోతే చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళకి, ఎక్కువగా కాల్స్ అండ్ డేటా యూజ్ చేసే వాళ్ళకి మొబైల్ నెట్వర్క్ లేదా డేటా కనెక్షన్ కట్ అయితే వాళ్ళ రోజువారీ చేసే పనుల్లో ఇబ్బంది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇటువంటి ప్రాబ్లమ్ ని సింపుల్ గా ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియో చూద్దాం. ఈ ఒక్క సింపుల్ ట్రిక్ కానీ పాటిస్తే ఇంకా మీకు నెట్వర్క్ ప్రాబ్లం అయితే ఉండదు. హాయ్ గైస్, నా పేరు మను. మీరు చూస్తున్నారు మను టెక్ ఇన్ తెలుగు. మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఏమాత్రం మీ టైం వేస్ట్ చేయకుండా ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్ మనందరికీ తెలిసిందే. అదే ఏరోప్లేన్ మోడ్. మీ ఫోన్ లో సిగ్నల్ నెట్వర్క్ డౌన్ అయినప్పుడు ఒక 10 నుంచి 15 సెకండ్లు అయితే ఏరోప్లేన్ మోడ్ లో ఉంచి తర్వాత తీసేయండి. ఇది మీ ఫోన్ కనెక్షన్ రీసెట్ చేస్తుంది. దగ్గరలో ఉన్న టవర్ కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ట్రిక్ వెంటనే నెట్వర్క్ రావడానికి ఉపయోగపడుతుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ముందుగా మీరు మీ మొబైల్ సెట్టింగ్ చెక్ చేసుకోవాలి. మీ ఫోన్ నెట్వర్క్ సెట్టింగ్ కొన్ని సార్లు 4G లేదా 5G ఆటోమేటిక్ గా మారుతూ ఉండడానికి బదులుగా 2G లేదా 3G లో ఉండిపోతుంది. ఒకవేళ అలా ఉందేమో మీ మొబైల్ లో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎలా చెక్ చేసుకోవాలి అంటే మీ మొబైల్ ఫోన్ లో మీ సెట్టింగ్స్ అయితే ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నెట్వర్క్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ నెట్వర్క్ మీద క్లిక్ చేసిన తర్వాత సిమ్స్ మీద క్లిక్ చేయండి. సిమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత 5G 4G 3G అనేది కూడా ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా. దీని మీద అనేది కూడా 5G ఆటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ 5G లేదా 4G ఆటోమేటిక్గా మీకు కనెక్ట్ అయితే అయిపోతుంది. సో కొన్ని సార్లు ఇలా ఉండడానికి బదులుగా 3G 2G 4Gలో ఆగిపోతుంది. సో ఇలా ఆగిపోవడం వల్ల కూడా మీ నెట్వర్క్ అనేది కూడా స్లో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఇది మీ సిగ్నల్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అప్పటికీ కూడా మీ మొబైల్ నెట్వర్క్ రాకపోతే సెట్టింగ్స్ లోకి వెళ్ళి మొబైల్ నెట్వర్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సిమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆపరేటర్ లోకి వెళ్ళండి. సో సింపుల్ గా మీరు ఆటో సెలెక్ట్ లో అయితే పెట్టేయండి, సరిపోతుంది. సో మీ దగ్గరలో ఏ నెట్వర్క్ ఉంటే ఆ నెట్వర్క్ నుంచి సిగ్నల్ ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మొబైల్ సెట్టింగ్స్ అనేవి ఒక్కో బ్రాండ్ మొబైల్ లో ఒక్కోలా అయితే ఉంటాయి. మీ మొబైల్ లో ఈ సెట్టింగ్ ఉందో లేదో కింద కామెంట్ అయితే చేయండి. ఒకవేళ లేకపోతే మీ మొబైల్ నేమ్ ఏంటో కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. నెక్స్ట్, వైఫై కాలింగ్. ఫోన్ సిగ్నల్ వీక్ గా ఉన్నా సరే మీ దగ్గరలో వైఫై ఉంటే మాత్రం కాల్స్ అయితే యూజ్ చేయండి. దీనికోసం మీ సెట్టింగ్స్ లో వైఫై కాలింగ్ ఆప్షన్ ని ఆన్ చేయండి. మొబైల్ నెట్వర్క్ మీకు వైఫై తో కాల్ చేయొచ్చు అండ్ ఇంటర్నెట్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ రీస్టార్ట్. ఇది మీ మొబైల్ లోనే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రీస్టార్ట్ చేయడం వల్ల స్పీడ్ గా నెట్వర్క్ రావడానికి యూజ్ అవుతుంది. అసలు రీస్టార్ట్ ఎలా చేయాలి? సో మొబైల్ ఫోన్ ని రీస్టార్ట్ ఎలా చేయాలి అంటే మీ మొబైల్ ఫోన్ పవర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. రియల్మీ ఫోన్ కి అయితే పవర్ ఆఫ్ అండ్ రీస్టార్ట్ అని 2 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో సింపుల్ గా రీస్టార్ట్ పెట్టేయండి. కొన్ని మొబైల్స్ కి ఏంటంటే రీబూట్ అని చూపిస్తుంది, రీబూట్ లో పెట్టేయండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా ఒక 10 to 15 సెకండ్స్ లో మళ్ళీ మీ మొబైల్ ఫోన్ అయితే ఆన్ అయిపోతుంది. వెంటనే మొబైల్ లో సిగ్నల్ అనేది బూస్ట్ అవుతుంది. నెక్స్ట్, సిగ్నల్ బూస్టర్. వర్షాకాలంలో మీకు తరచుగా సిగ్నల్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉంటే మాత్రం సిగ్నల్ బూస్టర్ ని కొనే విషయం గురించి ఆలోచించండి. ఈ చిన్న డివైస్ వల్ల ఇంట్లో సిగ్నల్ డౌన్ అవ్వకుండా చూసుకుంటుంది. దీనిని కిటికీ దగ్గర పెట్టుకోవచ్చు. ఇది తక్కువ నెట్వర్క్ ని తీసుకొని మనకి ఎక్కువ నెట్వర్క్ గా ప్రొవైడ్ చేస్తుంది. ఇది విలేజ్ లో ఉండే వాళ్ళకి లేదా సిటీ అవుట్స్కట్స్ లో ఉండే వాళ్ళకి, సిటీకి దూరంగా ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ అయితే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో అయితే చాలా తక్కువ ప్రైస్ గా అయితే ఉంది. అలా మీకు సిగ్నల్ ప్రాబ్లం ఉంటే మాత్రం దీన్ని తీసుకునే విషయం గురించి అయితే ఆలోచించండి. నెక్స్ట్, సాఫ్ట్వేర్ అప్డేట్. ఫోన్ సాఫ్ట్వేర్ అనేది ఓల్డ్ అయినా సరే సిగ్నల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సెట్టింగ్స్ లో సాఫ్ట్వేర్ అప్డేట్ ఆప్షన్ ని చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా అప్డేట్ ఉంటే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇది ఫోన్ నెట్వర్క్ ని పెర్ఫార్మెన్స్ ని పెంచుతుంది. సో ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ ని ఎలా చెక్ చేయాలి? సో ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ లో సింపుల్ గా సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. కిందకి స్క్రోల్ డౌన్ చేయడంలోనే ఇక్కడ సిస్టమ్ అండ్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాప్ లో
లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ అని చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ప్రస్తుతానికి నాకైతే ఎటువంటి అప్డేట్స్ అయితే ఏమీ లేవు. ఒకవేళ మీకుంటే మాత్రం డౌన్లోడ్ ఆర్ ఇన్స్టాల్ అయితే చూపిస్తుంది. సింపుల్ గా డౌన్లోడ్ చేసి అప్డేట్ చేయండి. మీ నెట్వర్క్ కాకుండా మీ మొబైల్ ఫోన్ పర్ఫార్మెన్స్ ను కూడా పెంచుతుంది. నెక్స్ట్ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్. ఇప్పుడు చెప్పిన అన్ని టిప్స్ పాటించినా సరే ఇంకా మీకు సిగ్నల్ రాకపోతే మీ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ కస్టమర్ సర్వీస్ కి కాల్ చేయండి. కాల్ చేసి మీ సిగ్నల్ ప్రాబ్లం కొరకు వాళ్ళకి చెప్పండి. మీరు ఉండే విలేజ్ ఆర్ ఏరియాలో టవర్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉండొచ్చు. సో వాళ్ళు దాన్ని తెలుసుకొని కస్టమర్ సర్వీసెస్ వాళ్ళు సాల్వ్ చేస్తారు, లేదా ఇంకా ఏదైనా సొల్యూషన్ చెప్తారు. ఫ్రెండ్స్, కస్టమర్ సర్వీసెస్ నెంబర్స్ అనేవి ఒక్కో సిమ్ కి ఒక్కో కస్టమర్ కేర్ నెంబర్ అయితే ఉంటుంది. ఇంతకీ మీరు ఏ సిమ్ వాడుతున్నారు అనేది కింద కామెంట్ చేయండి. మీ సిమ్ తాలూకా కస్టమర్ నెంబర్ ని మీకు కామెంట్ చేస్తా. సో ఇప్పటికి కాకపోయినా ఎప్పటికైనా యూజ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చితే ఈ వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో అయితే ఇంతే. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. సో ఈ టిప్స్ లో మీకు ఏదైనా టిప్స్ వర్క్ అయి ఉంటే మాత్రం వర్క్ అయిందని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి.